అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ నుండి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. మార్నింగే పిల్లలైతే ఇవి స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుండి ఆర్డర్ చేశారు. ముందు రోజు పడుకునేటప్పుడే చెప్పాను, కొంచెం నాకు హెల్త్ బాగాలేక నేను తొందరగా లేవలేకపోతున్నానని, మిల్క్ ఉండదు మళ్ళీ స్విగ్గీలో అని చెప్పేసి ముందు రోజే పిల్లలిద్దరికీ చెప్పాను అనమాట. నాన్న ఎవరు ఫాస్ట్గా లేస్తే వాళ్ళు కొంచెం మిల్క్ అది ఆర్డర్ చేసేయండి, అండ్ అలాగే బ్రాస్ క్లీనింగ్ కూడా కొంచెం ఏదైనా ఆర్డర్ పెట్టండి అన్నాను. ఎందుకంటే సబీనా పౌడర్ అయిపోయింది ఇంట్లో. సో ఏదైనా మంచిది ఉంటే చూసి ఆర్డర్ చేసేయండి నాన్న అని చెప్పాను అనమాట. సో ముందు రోజు కూడా కొంచెం పడుకోవడం లేట్ అవ్వడంతో నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేచాను. సో నేను లేచేసరికి పిల్లలైతే ఆర్డర్ చేసి నన్ను లేపారనమాట. సో ఈ మిల్క్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 8-9 లోపే ఆర్డర్ చేయాలండి, లేకపోతే మిల్క్ అయితే అయిపోతాయి. ఒక్కొక్కసారి 7 లోపే అయిపోతాయి. సో ఎగ్జాక్ట్గా ఒక 7:30కి ఇలా పెట్టారు, ఆర్డర్ వచ్చేసింది. హెరిటేజ్ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఒక్కసారి నేను 6-7 ప్యాకెట్స్ అలా తీసుకుంటాను. సో అవి ముందు రోజే పిల్లలకి చెప్పాను, అవి ఆర్డర్ చేస్తారు. అండ్ అలాగే ఈసారి సబీనా పౌడర్ కాకుండా ఈ విమ్ చూద్దామని చెప్పి ఒక లిక్విడ్ వచ్చిందంట, చాలా బాగుందంట, రివ్యూస్ బాగున్నాయమ్మా, అందుకే అది తీసుకున్నామని చెప్పారు. సో ఇంకేవి ఎక్స్ట్రా పెట్టొద్దని చెప్పాను. కానీ ఇంకా పిల్లలు ఆ రోజు ఏదో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నారని డ్రింక్ అయితే ఆర్డర్ చేశారనమాట. అండ్ మా పెద్దోడైతే తాగడండి, ఓన్లీ చిన్నోడు నేనే తాగుతాము. అండ్ ఈయన కూడా డ్రింక్స్ అవి అంతగా తీసుకోరు. అంతే, ఇంకేమీ తీసుకోలేదు. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అయితే మాత్రం మిల్క్ చాలా బాగుంటాయండి. బయట ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో దొరుకుతాయి. అందుకే దొరికినప్పుడే ఒక్కొక్కసారి 8 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు కూడా తీసేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు, అండ్ ఏ టైమింగ్లో పడితే ఆ టైమింగ్లో కూడా దొరకవు అనమాట. ఇంకా సరే అని చెప్పి తీసుకొని ఒక పక్క అయితే ఇంకా మిల్క్ మరగబెట్టుకుంటున్నాను. అండ్ ఇంకోవైపు అయితే నేను లేచేసరికి మా చిన్నోడైతే ఈరోజు స్పెషల్గా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. వాడు ముందు రోజే చెప్పాడు నాకు, సండే మొత్తం అసలు మీరు ఏమీ వంట చేయొద్దు, నేనే చేస్తానమ్మా అని చెప్పి. సో వాడు కొంచెం వంట బాగానే చేస్తాడండి. సో దమ్ బిర్యానీ చేస్తానంటే సరేనన్నా చెయ్యి అయితే అని చెప్పాను. సో వాడే ముందు రోజు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకొని నేను లేచేసరికి, అంటే నేను లేవడమే ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో నేను లేచేసరికి వాడు బిర్యానీ అన్నీ కూడా రెడీ చేస్తాడనమాట. సో ఇంకా అది అవుతుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక పక్క పాలు మరగబెట్టుకొని టీ పెట్టుకొని కొంచెం తాగేసి ఫ్రెష్ అయ్యి ఆ తినేలోపే కొంచెం దేవుడి గది అంతా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా దేవుడి గది అయితే ఫస్ట్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ బ్రాస్ విగ్రహాలు క్లీన్ చేసేద్దామని చెప్పి బ్రాస్ విగ్రహాలన్నీ కూడా బయటకు తీసానండి. ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు, ఇన్నాళ్ళగా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, చాలా తక్కువ పెట్టుకొని చేసుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా నేను సబీనా పౌడర్తో క్లీన్ చేస్తాను కదా, సబీనా ఇంకా లెమన్ కలిపి క్లీన్ చేస్తాను కదా. సో ఈసారి జస్ట్ ఒక చేంజ్ లాగా పిల్లలు అన్నారు, కొంచెం ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయంటమ్మా, అండ్ అలాగే చాలా నీట్గా వస్తున్నాయంట, షైన్ కూడా అస్సలు పోవట్లేదు, ఒకసారి ట్రై చేయండి. నేను రివ్యూస్ చూసాను, యాక్చువల్గా చాలా బాగుంది, ట్రై చేయండి అని చెప్పి పిల్లలు అన్నారు. సరే కదా అని చెప్పేసి చూశాను. నిజంగానే వాళ్ళు అన్నట్లండి, నిజంగా నాకు టైం చాలా చాలా సేవ్ అయ్యింది. ఈ విమ్ శుద్ధం స్ప్రే వల్ల మాత్రం చాలా టైం సేవ్ అవ్వడంతో పాటు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వచ్చిందనమాట. ఓకే బాగుంది, నాకు బాగా నచ్చింది అనుకున్నాను. బ్రాస్ అండ్ కాపర్ రెండు కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట. అండ్ వీటికి అయితే నేను ఈ కొత్త బ్రష్ అయితే యూజ్ చేసి విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో చెప్పాను కదా 3 సెట్ ఒకటే వస్తుందండి, ఒక ప్యాకెట్లో ఈ 3 కూడా వస్తాయి, బ్రాస్ది అండ్ అలాగే ఐరన్ది ప్లాస్టిక్ది అని చెప్పి. సో ఆ బ్రిజిల్స్ కొంచెం రఫ్గా ఉంటాయి కదా, సో వాటిని ఈ విగ్రహాలకు పెట్టి క్లీన్ చేయడం ఏమో నాకు అంత మనసు కరెక్ట్ అనిపించలేదు. ఇదైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఈ బ్రిజిల్స్ అనేవి. సో అందుకే వీటితోని విగ్రహాలన్నింటినీ కూడా ఈ బ్రష్తో క్లీన్ చేశాను. చాలా తెల్లగా వచ్చాయండి, అండ్ అసలు ఎంత నీట్గా వచ్చాయో చెప్పలేను, చాలా క్విక్గా కూడా అయిపోయిందనమాట. ఇది కాపర్కి అండ్ అలాగే బ్రాస్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట. సో అలా మొత్తం విగ్రహాలన్నిటిని కూడా చక్కగా తోమేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇంకా క్లాత్ అయితే తుడిచేసుకున్నాను. ఒక్కసారి క్లాత్ తుడుచుకొని కాసేపు ఆరబెట్టేసుకోవాలండి. అండ్ ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక టిప్ ఇస్తున్నాను. విగ్రహాలు మంచిగా షైన్ అవ్వడానికి అండ్ ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలి. నేను ఈ మధ్య తెలుసుకున్నాను.
దేవుడి గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా విగ్రహాలను చూస్తే అసలు ఎంత కళగా అనిపిస్తాయి కదా, నవ్వు మొహంతోని కళగా ఎంత బాగుంటాయో. ఉండబట్టలేక ఒకసారి పంతులు గారిని అడిగేశాను అనమాట, విగ్రహాలు ఎందుకు స్వామి గుడిలో అవ్వడం వల్ల ఇంత బాగుంటాయి, అసలు ఏంటి ఈ రహస్యం ఒకసారి చెప్తారా మాకు కూడా, నేను కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని చేసుకుంటాను అంటే, ఏం లేదమ్మా, నల్లగా ఉన్న విగ్రహాలకైనా అంటే రాతి విగ్రహాలకైనా ఇలాగ కాపర్ కానీ ఇత్తడి విగ్రహాలకైనా కూడా ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత ఒక మెత్తటి బట్ట మేము తీసుకొని కొంచెం కొబ్బరి నూనె పెట్టుకొని మొత్తం ఆ విగ్రహాలన్నిటికీ కూడా మేము ఇలా అప్లై చేసేస్తాము. దానివల్ల మంచి షైన్ అవుతాయి. వాటితో పాటుగా ఎక్కువ రోజులు ఆ షైన్ అనేది తగ్గకుండా ఉంటుంది. అంటే మనము ఒక నెల రోజులు క్లీన్ చేయకపోయినా కూడా ఆ షైన్ అనేది అలానే ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. ఓహో, ఇదా రహస్యం అయితే ఈసారి నేను కూడా ట్రై చేసి చూద్దామని చెప్పి చేశానండి. అసలు ఎంత బాగున్నాయో. అలానే మంచి స్మెల్ రావడానికి కూడా వాళ్ళు జవ్వాదు క్రీమ్ ఉంటుంది కదా, ఆ జవ్వాదు క్రీమ్ని చిన్న క్లాత్ తీసుకొని ఆ విగ్రహాలన్నిటికీ కూడా అప్లై చేస్తారంట. అందుకే ఆ దేవాలయం లాంటి స్మెల్ ఎక్కడ మనకు రాదు చూడండి. దేవాలయంలోకి వెళ్తే ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. సో ఆ దేవాలయం లాంటి ఆ స్మెల్ రావడానికి, అలానే ఆ విగ్రహాలు అంత షైన్గా ఉండడానికి మనము ఈసారి ఇలా కూడా చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి మీ అందరికి కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసి బాగా డ్రై అయిపోయి ఒక్క తడి కూడా ఎక్కడ ఉండకూడదు. చిన్న క్లాత్ తీసుకొని జస్ట్ ఆయిల్ అలా పెట్టుకొని మొత్తం అన్నిటిని కూడా అప్లై చేసుకొని జవ్వాదు పేస్ట్ కూడా అక్కడక్కడ అప్లై చేశాను. మంచి సువాసన వస్తుంది. అండ్ ఈ జవ్వాదు పేస్ట్ మన స్టోర్లో అయితే ప్రజెంట్ అవైలబిలిటీ ఉందండి. మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, లేదా స్క్రీన్ మీద అయినా ఇస్తాను, ఒకసారి చూడండి. అది మనము బాడీకి అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే విగ్రహాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అరోమా వస్తుందన్నమాట. సో అలా నేను జవ్వాదు పేస్ట్ని కూడా విగ్రహాలన్నిటికి కూడా అప్లై చేసుకున్నాను. అండ్ తర్వాత అష్టగంధం పేస్ట్ అనమాట, అష్టగంధం పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసేసుకొని చక్కగా విగ్రహాలన్నిటికి కూడా బొట్లు పెట్టుకుంటున్నాను. అష్టగంధంతో పెట్టుకుంటే చాలా కళగా అనిపిస్తుందండి. అలానే కుంకుమను కూడా ఏం చేశానంటే కొంచెం పన్నీరు అంటే కొంచెం రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో రోజ్ వాటర్తోని చక్కగా కలిపేసి ఇలాగ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎంత కళగా అనిపించిందో చూడగానే నిజంగా నాకు నా దిష్టే తగులుతుందేమో అమ్మవారికి అయ్యవారికి అని అనిపించింది. అంత బాగా అనిపించింది. ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగా. ఖచ్చితంగా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఈ టిప్. ఎవరికైనా పెద్ద విగ్రహాలు పెట్టుకొని కూడా చాలామంది చేసుకుంటున్నారండి. అలాగే చిన్న ఇత్తడి విగ్రహాలకైనా సరే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి అసలు ఎంత బాగా మెరుస్తున్నట్టున్నాయి కదా. అండ్ అలాగే దుమ్ము కూడా ఏమి ఎక్కువేం పట్టదంటండి, చాలా కళగా కూడా అనిపిస్తుందట. నాకైతే ఈ టిప్ చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఒకసారి షేర్ చేసుకుందాం అనిపించింది అనమాట. బాగా నచ్చింది కదా. నేనైతే ఎప్పుడు కూడా దేవుడి గదిని క్లీన్ చేసిన, అలానే దేవుడి విగ్రహాలు క్లీన్ చేసిన, మొత్తం అంతా అలంకరణ అయిపోయిన తర్వాత చాలాసేపు చూసుకొని ఉండిపోతానండి. అదొక ఇష్టం నాకు. అలా చూసుకుంటూ చాలాసేపు ఉంటాను. నా దిష్టే తగులుతుందేమో అమ్మవారికి అనిపిస్తుంది మళ్ళీ. సో మీరు కూడా అంతేనా, అలానే చూసుకొని ఉండిపోతారా? కామెంట్స్లో చెప్పండి. అలానే ఇక్కడ రాగి చెంబుకు కూడా చక్కగా బొట్లు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. దేవుడి గదిలో రాగి చెంబుతో కూడా వాటర్ పెట్టుకుంటాను కదా, ఎప్పుడు నిత్యం అలా ఉంటుంది అనమాట. ఈశాన్యంలో నీళ్ళు పెట్టుకోవాలండి, నీళ్ళు పెట్టుకొని అలా ఉంచుకోవాలి. అది రాగి చెంబులో కానీ తులసి కోటలో కానీ ద్వారబంధం దగ్గర కానీ ఎక్కడైనా కూడా అలా నీటిని పెట్టుకొని ఉంటే ఇంటికి మంచిదన్నమాట. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకే చక్కగా రాగి చెంబుని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలానే పటాలకు అన్నిటికీ కూడా క్లీన్ చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీకు నేను సాయిబాబా పటాన్ని చూపిస్తాను చూడండి. నేను సాయిబాబా పటానికి ఎప్పుడు కూడా ఇలాగ అష్టగంధంతోనే దండలా చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే నాకు నచ్చిన డిజైన్లోని ఆ నిమిషంకి నా బుర్రకి ఏం తోస్తే అదనమాట. ఇలానే చేయాలని ఏమనుకోను, ఆ నిమిషంకి నాకు అది నచ్చితే అది చేసేస్తాను. సో అలా ఇక్కడ బాబా పటానికి కూడా మీకు ఇంకెప్పుడైనా ఇన్ డీటెయిల్ చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు, కానీ ఇంకా ఇన్ డీటెయిల్ ఇంకెప్పుడైనా బాగా చూపిస్తాను. సో ఇలాగ బాబా పటానికి కూడా చక్కగా నేను ఇలా గంధంలాగా గంధం మాల్లాగా వేసుకుంటూ ఉంటాను అనమాట. దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా మన దగ్గర పూలదండలు లేకపోయినా కూడా
ఇది ఒక మాల్లా కనిపిస్తూ ఉంటుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అడిగారో దేంతో చేశారు, ఇలా ఎంత బాగా చేశారు అని చెప్పి. ప్రతిసారి మారుస్తుంటూ ఉంటాను. ఇలా మొత్తం అన్ని పటాలు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే సోమవారం కదా, శివయ్యకి మందార పూలు మాల వేయాలనిపించింది. సో ఇంకా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మధ్య గ్యాప్లోని. ఒక్క 3 hours మాకు టైం ఉందని తెలిస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒక ఎమర్జెన్సీ వర్క్ అనమాట, సో పర్సనల్ వర్క్ ఆల్సో. సో వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ మందార మొగ్గలు కూడా తెచ్చుకున్నాను. చాలా ఎక్కువ వస్తాయండి. రోజుకి మా అమ్మకి దగ్గర ఒక 200-300 మొగ్గల్లాగా వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మే బాగా పూజ చేసుకుంటుంది, నేనెందుకు మధ్యలో డిస్టర్బ్ చేయడం అనేసి నేనైతే ఎక్కువ తెచ్చుకోను. కానీ వెళ్ళిన సరంతా అమ్మ అంటుంది, కోసి పట్టుకెళ్ళమ్మా చక్కగా పూజ చేసుకుంటా కదా నువ్వు కూడా అని అంటూ ఉంటుంది. కానీ నేనే ఎప్పుడు తీసుకురాను, కొంచెం బద్ధకం అనమాట, ఎందుకులే అన్నట్లు. బట్ ఈరోజు ఎందుకో అనిపించింది నెక్స్ట్ డే శివయ్యకి మాల వేసి పెడదాము అనేసి తెచ్చుకొని చక్కగా మాలనైతే వేసుకున్నాను. ఈ మాల ఆల్రెడీ మీ అందరికీ చూపించానండి, అందుకే ఇంకా ప్రత్యేకంగా నేను చూపించట్లేదు. కానీ బాగుంటుంది, హారంలా భలే వస్తుంది. ఇలా చూసినప్పుడు ఇలా ఉంటుంది కానీ విడితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట మాల అనేది. సో అన్నీ కూడా ఇలాగా మాల కట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం నీళ్ళు జల్లేసి ఆరబయట పెట్టేసామనుకోండి, మార్నింగ్కి చక్కగా విచ్చుకుంటే పువ్వులన్నీ ఇంకా శివయ్యకి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా మాల చేశారా? చేస్తే కామెంట్స్లో చెప్పండి నాకు. సో అలానే ఆ టిప్ కూడా చేయడం మర్చిపోవద్దు విగ్రహాలది. నాకు చాలా చాలా నచ్చింది, మీ అందరికి కూడా యూజ్ అవుతుందేమని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఎలా అనిపించింది మందార పూల మాల? నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా నచ్చిందా? నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. అక్షయ తృతీయ రోజు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను కదా, సింహాచలం కొండ మీదకి సేవకు వెళ్ళానని చెప్పి. నాకు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేశారో, అసలు అక్క కొండ మీద ఇలా ఇన్సిడెంట్ అయిందండి కదా, మీరు సేఫ్గానే ఉన్నారా, మీరు ఎక్కడున్నారు, మీరు ఓకేనా అని చెప్పి. నిజంగా ఆ రోజు ఎన్ని డిఎమ్స్ వచ్చాయోనండి. నాకు మార్నింగే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కాల్స్ అండ్ మెసేజెస్ చేశారు. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అలా అడగడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అనమాట. అసలు నేను ఎవరో తెలియకపోయినా కూడా నేను సేఫ్గా ఉన్నానా లేదా అని మీరందరూ నాకు మెసేజెస్ చేశారు చూడండి. నిజంగా అది ఆ ప్రేమకి నేను వెల కట్టలేను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకునే మర్చిపోయినా. అప్పటికే నా హెల్త్ బాగాలేకపోవడము, అసలు నాకు చాలా డిస్టర్బెన్స్గా కూడా అనిపించింది. ఎందుకంటే ఇలా ఇంతమంది కొండ మీద ఇలా జరిగింది అని అనేసరికి చాలా డిస్టర్బ్ అయిపోయాను అనమాట. సో అది ఎక్కువ మైండ్లో పెట్టేసుకొని కూడా నాకు విపరీతమైన హెడేక్ వచ్చింది అండ్ ఫీవర్ కూడా వచ్చింది అనమాట. సో నేను ఆ వీడియోలో చెప్పలేకపోయాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్స్ అనమాట. చాలా చిన్న మాట కానీ బట్ నేను సేఫ్గా ఉన్నాను లేదని మీరు అడిగారు చూడండి. అది నేను అసలు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రేమని కొనలేను, వెల కట్టలేను కూడా. థ్యాంక్ యూ. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను అసలు. అండ్ నా హెల్త్ అప్డేట్ కోసం కూడా అడిగారు చాలామంది. ఇప్పుడు ఆల్రైట్ అండి, చాలా బాగుంది. అంటే ఇంకా ఉన్నా కూడా నేను యాక్టివ్ అయిపోతాను. వన్స్ నేను వర్క్లో దిగాను అంటే ఇంకా నేను ఆటోమేటిక్గా అన్నీ కూడా మర్చిపోయి నా పని నేను చేసేసుకుంటాను, నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా. సో దానివల్ల నేను కొంచెం తొందరగా లేచిపోతాను దేనికైనా సరే. అంటే ఈవెన్ నా సర్జరీలో కూడా నేను చాలా ఫాస్ట్గా లేచాను. ఎందుకంటే నాకు బాగాలేదు అనేది నేను మైండ్లో నుంచి తీసేస్తాను. నేను రికవరీ అవ్వాలనేది పెట్టుకొని నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అందుకే కొంచెం తొందరగా రికవరీ అయిపోతూ ఉంటాను. అవ్వకపోయినా అయిపోయినా నేను ఫీల్ అయిపోతాను అనమాట అలా. సో ప్రెజెంట్ అయితే ఓకే, నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అడిగిన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఈరోజు అయితే నేను అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. అవన్నీ మీకు చూపిద్దామని వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుందండి. గ్రేట్ సమ్మర్ సేల్ అనేది రన్ అవుతుంది. ఇది May 1st నుండి May 6th వరకు కూడా ఈ సేల్ అనేది ఉందన్నమాట. ఇందులో మనకి మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి చాలా పెద్ద ప్రోడక్ట్స్ మీద అండ్ చాలా పెద్ద బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ సేల్ని యూటిలైజ్ చేసుకోండి. మెయిన్గా సమ్మర్ ఎసెన్షియల్స్ ఏవైతే మనకు కావాల్సి వస్తుందో వాటి మీద కూడా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పటి నుంచో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి
తీసుకోవాలనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చి యూజ్ అయితేనే తీసుకోండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. నాకు సరదాగా నేను తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదనమాట. సో ఇంకా 1 by 1 లేట్ చేయకుండా చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ వచ్చేసి నేను లాక్మీ వాళ్ళది ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఈ సమ్మర్లో మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా ట్యాన్ అయిపోతూ ఉంటాము. బయట ఎక్కడున్నా కూడా ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఫేస్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగాను. సో ఇందులో మనకి నియాసినమైడ్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేస్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది, ఫేస్ డ్రైగా అయిపోద్ది అనమాట. సో పాకెట్ ఫ్రెండ్లీ అండి, చక్కగా చిన్నది తీసుకున్నాను నేనైతే. బయటకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది లాక్మీ వాళ్ళది అనమాట ఫేస్ వాష్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి జస్ట్ హర్బ్స్ నుండి ఒక బ్రైట్నింగ్ అండర్ఆర్మ్స్ రోల్ ఆన్ కూడా తీసుకున్నాను అనమాట. సో మనకి సమ్మర్ అని కానీ బాగా స్వెట్ కూడా ఉంటుంది కదా, సో మనము ఏది పడితే అది యూజ్ చేస్తే అండర్ఆర్మ్స్ అనేవి చాలా డార్క్ అయిపోతాయి. సో అండర్ఆర్మ్స్ డార్క్ అవ్వకుండా బ్రైట్నింగ్ అవ్వడానికి సో ఈ రోల్ ఆన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి అరోమా కూడా వస్తుందండి, చాలా మంచి అరోమా వస్తుంది. అంటే చాలా మైల్డ్ గా ఉంటది అనమాట, స్ట్రాంగ్ గా ఉండదు. అండ్ అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇచ్చింగ్ గా గానీ మంటగా గానీ ఉండకుండా చాలా బాగుంటది అనమాట. ఎందుకంటే ఇందులోని ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ కూడా ఉండవండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇది కూడా మనం హ్యాండ్ బ్యాగ్ లో ఇలా పడేసుకున్నాం అనుకోండి, బయటకి ఎక్కడికి వెళ్ళినా అండర్ఆర్మ్స్ అనే కదా, జస్ట్ ఇక్కడ ఈ హైలైటెడ్ పాయింట్స్ లో కూడా వేసుకొని జస్ట్ ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి, మన దగ్గర నుంచి బ్యాడ్ ఆర్డర్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్వెట్ అనేది వస్తుంది కదా, సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత జస్ట్ హర్బ్స్ నుండే నేను ఒక బాడీ మిల్క్ కూడా తీసుకున్నానండి. ఇది అల్ట్రా హైడ్రేటింగ్ బాడీ మిల్క్ తీసుకున్నాను, అంటే లైక్ బాడీ లోషన్ లాంటిది అనమాట. నాకు ఏడాదిలోని ఓన్లీ వింటర్లోనే కాదు, మొత్తం 365 days కూడా బాడీ లోషన్స్ అనేవి ఉండాలి. 365 రోజులు బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తానండి, లేకపోతే నాకు స్కిన్ అంతా మంటలా అనిపిస్తుంది. సో అందుకనే ఈ సమ్మర్ లోకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. దట్టు ఈ చిన్న బాటిలే కదా, చక్కగా ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నాకు చేతులకి కాళ్ళకి నేను చక్కగా దీన్ని అప్లై చేసుకుంటాను. దట్టు ఇదేంటంటే మనకి గ్రీజీగా ఉండదండి, స్కిన్ లోకి చక్కగా గ్లైడ్ అయిపోతుంది, బాగుంటది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు, చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది స్కిన్ అయితే మాత్రం. అండ్ ఇది తీసుకున్నాను. అండ్ నాకు బాడీతో పాటు హెయిర్ కూడా చాలా ఫ్రిజీగా అయిపోతుంది వింటర్ లో కానీ సమ్మర్ లో కానీ. సో ఫ్రిజీగా అవ్వకుండా అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా లేకుండా ఉండడానికి ఈ బయోటిక్ బ్రింగ్రాజ్ ఆయిల్ కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఇవి 2 bottles యూజ్ చేస్తానండి. నాకు చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయింది. దట్టు హెయిర్ ఫ్రిజీగా లేకుండా హెయిర్ అనేది కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది. అంటే నాకు తెలిసిపోతుంది టెక్స్చర్ అనేది. సో కొంచెం అన్ని ఆయిల్స్ తో పోల్చుకుంటే ఈ ఆయిల్ అనేది నాకు చాలా బాగా సెట్ అయింది, ఇన్ని రోజులు కనిపించింది. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఒక కాజల్ కూడా తీసుకున్నానండి. ఇది రెవలాన్ వాళ్ళది కాజల్ వచ్చేసి, ఇది పెన్సిల్ అనమాట. ఇలాగా మనకి ట్విస్ట్ కాకుండా ఇలా షార్ప్ చేసుకునే పెన్సిల్ అండి. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇంకోటి కూడా కొత్తది తీసుకున్నాను. సో అది ఇలా వస్తుంది అనమాట. మనకి చాలా బాగుంటుందండి, పిగ్మెంటెడ్ గా, హైలీ పిగ్మెంటెడ్, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్మజ్ ప్రూఫ్, పెట్టుకుని కాసేపు అలా వదిలేస్తే స్మజ్ ప్రూఫ్ అనమాట. ఇది మనం ఐలైనర్ గా యూజ్ చేయొచ్చు అండ్ కాజల్ గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది రెవలాన్ వాళ్ళది. చూడండి చిన్న పెన్సిల్ అయిపోయింది, ఆల్రెడీ వాడుతున్నాను, కొత్తది ఇంకా నాకు రాలేదనమాట, అందుకే చూపిస్తున్నాను నేను. ఎందుకంటే సేల్లో ఉంది కదా, తీసుకుంటారేమో అని చెప్పేసి. సో ఇది నేను తీసుకున్నాను ఇంకోటి. అండ్ ఇంకొకటి వచ్చేసి లాక్మీ వాళ్ళదే సన్ ఎక్స్పర్ట్ కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా SPF 40 PA +++ అనమాట ఇది కూడాను. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. ఇది నా షేడ్ కి తగ్గట్టు నేను తీసుకున్నానండి. ఒకవేళ నా స్కిన్ టోన్ కి ఎవరైనా దగ్గరగా ఉంటే మాత్రం ఈ షేడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే సమ్మర్ లో ఎక్కువ స్వెట్ ఉంటుంది కదా, మనం ఏ క్రీమ్ అప్లై చేసుకున్నా, ఏది అప్లై చేసుకోకపోయినా జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇది జస్ట్ కొంచెం అప్లై చేసేసుకున్నామంటే మనకి ఈవెన్ టోన్ కనిపిస్తుంది. అంటే మనకి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ పెళ్లిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు. సో పెళ్లిళ్ళకి
పెళ్ళిళ్ళకి అన్ని అటెండ్ అయ్యేటప్పుడు ఫంక్షన్స్కి కొంచెం స్కిన్ అనేది అన్ఈవెన్ టోన్ లేకుండా ఈవెన్గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ ప్రెసెంట్ ఎలాగో సేల్ కూడా ఉంది కాబట్టి తక్కువ కాస్ట్కి వచ్చింది అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను ఈరోజు ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీకు ఇందులో ఏం నచ్చాయో మీరు కావాలంటే తీసుకోండి. చక్కగా అన్నీ కూడా మంచివే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నవే చూపించాను మీకు నేను. అండ్ నేను ఫ్రీక్వెంట్గా నేను కొన్ని బ్రాండ్సే వాడతానండి, ఎక్కువ బ్రాండ్స్ ఏవి కూడా యూజ్ చేయను. అది కూడా సేల్ ఉన్నాయి అన్నప్పుడు కూడా తీసుకుంటాను, నార్మల్ టైంలో ఎక్కువగా తీసుకోను అనమాట. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అమెజాన్ సేల్ని, గ్రేట్ సమ్మర్ సేల్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. May 1 నుండి May 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మినిమం మనకి 50 to 80% ఆఫర్స్ అనేవి హ్యూజ్ ప్రోడక్ట్స్ మీద అయితే ఉన్నాయన్నమాట. సో తొందరగా గ్రాప్ చేసేసుకోండి.